హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ అను బ్లాగ్స్. ఈరోజు బచ్చల కూరతో పులుసు కూర చేశాను. అది ఎలా చేస్తానో చూసేద్దామా? ముందుగా కడిగి శుభ్రంగా కట్ చేసుకున్న ఆకుకూరని ఈ విధంగా కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక చిన్న గ్లాసు కందిపప్పు వేసుకున్నాను. అలానే కొంచెం చింతపండు, 4 పచ్చిమిర్చి, ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఈ కుక్కర్కి మూత పెట్టేసి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీనికి కొంచెం పోపు పెట్టేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో పోపు గింజలు, వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఈ పోపు మొత్తాన్ని కూరలో వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని పులుసు కూరలో వేసేయాలి. అంతేనండి, బచ్చల కూర పులుసు కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇక్కడ కందిపప్పు ప్లేస్లో పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.